హాయ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా వర్షి వ్యూవర్స్ అందరికి హాయ్. చిన్న భాషకి చెప్పు. బాగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంది మీ ఇద్దరు ముసుగుల గుద్దులాత? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఒక ఆడపిల్లకి తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? కన్నరా విన్నరా చెంబల పిడి పంపానరా కథ చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగని కలికాలపు కాల జ్ఞానము. అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. లైవ్ పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఘనంగా, ఊరికే కాదు ఘనంగా చేసుకుంటాం. మూడోసారి పెళ్లి అంటావా? వీడా ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. ఆయన ఒక ట్రాన్స్జెండర్ అంటారు సమాజం. ఏం చెప్తారు? ఎవరైనా అనుకోండి, నాకు నా ఇదిగా మాత్రం తను ఒక బాయ్ లా చూస్తున్నాను కాబట్టి నాకు బాయ్. ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఏం చేసుకోవడానికి రా? పెళ్లి అయిపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటిలే. మీరు నిజంగా ఒక అమ్మాయా లేకపోతే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారా? తండ్రి, నేను ఆడనా మొగనా అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా శరీరాన్ని త్యాగం చేసిన. ఏమన్నావు? జ్ఞానులకు అర్థమవుతుంది. శరీరం త్యాగం అంటే మీ ఇష్టానికి వదిలేస్తున్నా. కొంతమంది కొన్ని రకాలు అంటారు, కొంతమంది కొన్ని. అది కాదు, నీ రూపం ఏంటిది ఇప్పుడు, ఆ రూపాన్నే చూసుకోవాలి, ఆ రూపాన్నే చెప్పుకోవాలి. గతం గత, నిన్నేమైంది, మొన్న ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది కాదు. ఈ సెకండ్ ఏమైంది, ఇంకొక నిమిషంలో ఏం అవ్వబోతుంది, అది జరిగితే చాలు. నేను ఆడనా మొగనా అనేదే మీకు సమస్య అయితే మీ ఇష్టం. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు గాని. ఒక్కటే ఆన్సర్ మళ్ళీ అడగదాన్ని చెప్పు. నువ్వు మొగోన్వా? ఆన్సర్ చేద్దాం లేదానికి. నువ్వు మొగోన్వా? చూపి నేను మొగోడిని. ఈ పైలు ఎందుకు